హలో ఆల్, వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. రాయలసీమకు సంబంధించినటువంటి అన్ని ఆర్గనైజేషన్స్ మీద చంద్రబాబు గారు బాగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తూ ఉంది. రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ని అమరావతికి తరలించే పనిలో చంద్రబాబు గారు బాగా బిజీగా ఉన్నట్టు కనపడతా ఉంది మనకి. దాదాపు ఈ మధ్య కాలంలో కుప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్, ఎందుకంటే ఇది మాకి బాగా దగ్గరైనటువంటి ప్రాంతం, మేము ఇదే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళం. కుప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్కు సంబంధించినటువంటి ఎంఎస్ఎంఈ ప్లాంట్ ఏదైతే ట్రైనింగ్ ప్లాంట్ ఉంటుందో ఈ ప్లాంట్ని మూవ్ చేయడానికి జియో పాస్ చేసినట్టు తెలుస్తూ ఉంది. స్టేటస్ ఏంటంటే కనుక ఇది కంప్లీట్గా మూవ్ అయిపోయిందా లేదా అన్నది మనకి ఇంకా తెలియదు. క్లియర్గా గవర్నమెంటే చెప్పాల్సి ఉంటుంది ఈ పరిస్థితి ఏంది, ఇది కంప్లీట్గా మూవ్ అయిపోయిందా లేదా, ఆ జియోని క్యాన్సిల్ చేశారా, దాని స్టేటస్ ఏంటన్నది మనకు చెప్పాల్సి ఉంటుంది. అది ఎస్పెషలీగా కడప సిటీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రెడ్డెప్ప గారి మాధవిరెడ్డి గారు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే తన పరిధిలోకి కానీ లేదంటే పక్కల కమలాపురం పరిధిలోకి కానీ సంబంధించినటువంటి ఈ సమస్య కుప్పర్తి ఇండస్ట్రియల్ కారిడారు, నాకు తెలిసినంత వరకు ఇది కమలాపురం మండలానికి, కమలాపురం కాన్స్టిట్యున్సీకి సంబంధించినది అనుకుంటా. పుత్త చైతన్య గారు చెప్పాల్సి ఉంటుంది ఏది పరిస్థితి, ఇది కంప్లీట్గా మూవ్ చేశారా ఇంకా హోల్డ్ పెట్టారా అన్నది మనకు తెలియదు ఇంకా విషయం ఇది. ఇదంతా పక్కన పెడితే ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇంకా రెండో ఎత్తు ఏంటంటే ఇప్పుడు ఇంకా దారుణమైన పరిస్థితికి ఒడిగడతా అన్నట్టున్నాడు చంద్రబాబు గారు. రాయలసీమలో ఏమీ కానీ పరిశ్రమలు ఉండకూడదు, రాయలసీమలో ఎలాంటి డెవలప్మెంట్ ఉండకూడదు అన్నది తను చాలా కృత నిశ్చయంతో ఉన్నట్టు కనపడతా ఉంది మనకి. దాదాపు ఏళ్ళ కొద్దీ ఎప్పటి నుంచో దాదాపు కాంగ్రెస్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక మంచి ఉద్దేశంతో రూరల్ ప్రాంతంలో బ్యాంకింగ్ సర్వీసెస్ ఉండాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఏపీజీబీ, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఏపీజీబీ వచ్చేసి రూరల్ లెవెల్లో ఈ బ్యాంకింగ్ సిస్టమ్స్ని నడుపుతూ ఉంటుంది, ఈ బ్యాంకింగ్ సర్వీసెస్ని నడుపుతూ ఉంటుంది. విలేజెస్ లెవెల్లో కానీ లేదంటే మండల్ లెవెల్లో కానీ ఈ బ్యాంకింగ్ సర్వీసెస్ ఎక్కువ ఉంటాయి. ఏపీజీబీ, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకింగ్ సర్వీసెస్. దీనికోసం అని చెప్పేసి అప్పట్లో ఏం చేశారంటే ఈ రీజనల్ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉంటుందో, ఏపీజీబీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ రీజనల్ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉంటుందో అది కూడా రాయలసీమలో పెట్టాలని చెప్పేసి అది కూడా కడప సిటీలో పెట్టారు. ఈ ఏపీజీబీ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు కడపలో రీజనల్ హెడ్ క్వార్టర్స్ ఉంది. దీని హెడ్ క్వార్టర్స్ ఏపీజీబీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి రీజనల్ హెడ్ క్వార్టర్స్ కడపలో ఉంది. దాన్ని ఇప్పుడు చంద్రబాబు గారు దాన్ని తీసుకెళ్ళి కంప్లీట్గా అమరావతికి మూవ్ చేయమని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చారని చెప్పేసి న్యూస్ వస్తూ ఉన్నది మనకి. దాని ప్రాసెస్ కూడా స్టార్ట్ అయినట్టు తెలుస్తూ ఉంది. దాదాపు ఏళ్ళ కొద్దీ కడపలో ఏపీజీబీ రీజనల్ హెడ్ క్వార్టర్స్ ఉంది. అదే కాకోకుండా అది రాయలసీమ ప్రాంతానికి చాలా అటాచ్మెంట్ కూడా ఉంది. ప్రతి ఒక్క చాలా విలేజెస్లో కానీ మండల హెడ్ క్వార్టర్స్లో కానీ ఏపీజీబీ బ్యాంక్స్ ఉన్నాయి, ఏటీఎంస్ ఉన్నాయి. దాని సర్వీసెస్ అద్భుతంగా సర్వ్ చేస్తూ ఉంది. ఎస్పెషల్లీ ఫర్ ఫార్మర్స్కి అయితేనేమి, తర్వాత డాక్రా మహిళలకి అయితేనేమి, తర్వాత వచ్చేసి ఈ అమ్మఒడి పథకంలో ఉన్నటువంటి వ్యవస్థలోకి అయితేనేమి చాలా అద్భుతంగా ఈ ఫినాన్షియల్ సర్వీసెస్ సర్వ్ చేస్తూ ఉంటుంది ఈ ఏపీజీబీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు. దీని ఉద్దేశమే రూరల్లో ఫినాన్షియల్ సర్వీసెస్ని ఇంప్రూవ్ చేయాలన్న పర్పస్ కోసమే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ తీసుకురావడం జరిగింది. దాని ఉద్దేశము, దాని పర్పసే రూరల్ అయినప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు దాన్ని ఆల్రెడీ రాయలసీమ వెనుకబడిన ప్రాంతంలో ఉన్నటువంటి ఆల్రెడీ కొద్ది గొప్ప డెవలప్ అయినటువంటి వ్యవస్థని కంప్లీట్గా నాశనం చేయడం కోసము దాన్ని తీసుకెళ్ళి దాని హెడ్ క్వార్టర్స్ మళ్ళీ అమరావతికి మూవ్ చేస్తూ ఉన్నాడంట. ఏం పర్పస్ ఉంది నాకు అర్థం కావట్లేదు. వాట్ ఈస్ ద పర్పస్ చంద్రబాబు గారు? ఏం పర్పస్ ఉంది? మీకున్నటువంటి ఒకటే పర్పస్, మీరు డెవలప్మెంట్ చూపించుకోవడం కోసము ఈ బ్యాంకును కంప్లీట్గా ఇక్కడ క్లోజ్ చేసేసి రీజనల్ హెడ్ క్వార్టర్స్ని మీరు అమరావతికి తరలిస్తూ ఉన్నట్టు న్యూస్ వస్తూ ఉన్నాయి. ఇది ఏమాత్రం కూడా మంచి నిర్ణయం కాదన్నది నా అభిప్రాయం చంద్రబాబు గారు. ఒకసారి మళ్ళీ మీరు ఆలోచిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. రాయలసీమ ప్రాంతం నుంచి, రాయలసీమ ప్రాంతం ఆల్రెడీ వెనుకబడిన ప్రాంతము. 4 జిల్లాలు ఏదైతే పాత జిల్లాలు ఉన్నాయో కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపూరు, ఈ 4 జిల్లాలు చాలా వెనుకబడిన ప్రాంతము.
ఈ ప్రాంతానికి ఏమన్నా చేయాల్సింది పోయి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్‌ని మీరు మూవ్ చేస్తే ఎలా చంద్రబాబు? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం వాళ్ళు ఎలా సర్వైవ్ అవ్వాలి? ఈ ప్రాంతంలో చదువుకొని స్కిల్స్ ఉండి జాబ్స్ కోసం వేరే ప్రాంతానికి వలస వెళ్లాల్సి వస్తుంది చంద్రబాబు గారు. ఇదేం పద్ధతి కూడా కాదు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్‌లో క్యాపిటల్ సిటీ లేక చాలా ప్రాంతాల నుంచి జనాలు అటుపక్క చెన్నైకి, ఇటుపక్క హైదరాబాద్‌కి, ఇటుపక్క బెంగుళూరుకి మూవ్ అవుతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి డిసిజన్ తీసుకొని, ఆ డిసిజన్‌లో భాగంగానే 3 ప్లేసెస్‌లో 3 డీసెంట్రలైజ్డ్ సిటీస్‌ని డెవలప్ చేయాలని చెప్పేసి ఒక సదుద్దేశంతోనే తను కర్నూలుని మీన్స్ జస్టిస్ క్యాపిటల్ గాను, తర్వాత విజయవాడ అమరావతి ప్రాంతాన్ని దానికి వచ్చేసి మీన్స్ లెజిస్లేటివ్ క్యాపిటల్ గాను, తర్వాత వైజాగ్ని వచ్చేసి ఫినాన్షియల్ క్యాపిటల్ గాను తను డిసైడ్ చేసిన తర్వాత అడ్మిన్ క్యాపిటల్గా మీరు వచ్చేసి మూడు ప్రాంతాలని సమానంగా డెవలప్ చేయాల్సింది పోయేసి మీరు మళ్ళీ మొత్తం తీసుకెళ్ళేసి మొత్తం సెంట్రలైజేషన్ మీదనే ఫోకస్ చేస్తూ ఉన్నట్టున్నారు. మీరు సెంట్రలైజేషన్ చేస్తే రేపు పొద్దున మళ్ళీ అజిటేషన్ వస్తుంది, జనాలు ఫైట్ చేస్తారు, వాళ్ళ రైట్స్ కోసం జనాలు రోడ్ల మీదకి వస్తారు. ఇది ఏమాత్రం కూడా మంచి నిర్ణయం కాదు చంద్రబాబు గారు. ఒకసారి మళ్ళీ ఆలోచించండి. మీరు ఆల్రెడీ ఒక వ్యవస్థ ఎస్టాబ్లిష్ అయిపోయేసి వేల కుటుంబాలకి సర్వ్ చేస్తూ ఉన్నప్పుడు, వేల కుటుంబాలు దీని మీద డిపెండ్ అయినప్పుడు మీరు మొత్తం ఈ వ్యవస్థను తీసుకెళ్ళి అక్కడికి మూవ్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది మీకు? నాకు అర్థం కాదు. ఉన్న వ్యవస్థను కంటిన్యూ చేయొచ్చు కదా అక్కడ. లేదంటే ఈ వ్యవస్థనే కాకపోతే మీరు ఏదైనా డెవలప్ చేయాలనుకుంటే మీరు ఆల్రెడీ వేల కోట్లు అక్కడ కుమ్మరిస్తూ ఉన్నారు కదా అమరావతి ప్రాంతంలో. మీ రియల్ ఎస్టేట్ పర్పస్ కోసము, మీకున్నటువంటి మీ దగ్గర పనిచేసేటువంటి మీ వ్యక్తుల కోసము మీరు కుమ్మరించుకుంటా అక్కడ మీరు డెవలప్ చేసుకుంటున్నారు కదా. మీరు కంటిన్యూ చేయండి దాన్ని. ఇక్కడ ఉన్న వ్యవస్థలను ఎందుకు తీసుకెళ్ళి అక్కడికి మూవ్ చేస్తారు? ఇది ఏం పద్ధతి? ఇది అర్థం కూడా కావట్లేదు నాకు. ఒకసారి ఆలోచించండి చంద్రబాబు గారు. దిస్ ఈజ్ నాట్ గుడ్ డిసిషన్ టు మూవ్ ద ఎగ్జిస్టింగ్ ఆర్గనైజేషన్ ఫ్రమ్ కడప టు ద అమరావతి. దిస్ ఈజ్ గోయింగ్ టు create an unrest in the Rayalaseema. From Rayalaseema, I think you have to focus on Rayalaseema. You have to develop the Rayalaseema because whoever staying in the Rayalaseema, it's a backward area and there is no farming land and there is no water resources also. It's a completely arid zone. You need to focus on Rayalaseema to develop some hubs, whether it is IT hubs, whether it is EV sector, whether it is pharma sector, whether it is construction sector, whatever it is. At least you need to focus 2 or 3 sectors. Especially in my zone, you can easily build some solar systems, especially renewable energy zones. Already in Jagannath Reddy created one hub in Kannur district. You can expand it so that you can provide a good amount of vacancies for the people of Rayalaseema. This is we are requesting from Rayalaseema. Please try to continue whatever the organizations are there and try to bring the new organizations to provide employment for the people who are staying in the Rayalaseema, because we are mainly depending on the agriculture. In the agriculture nowadays there is no proper yielding and there is no proper benefits from the agriculture. You need to bring some good infrastructure and good investments in this region so that a lot of people will get benefits in industrialization. This is my request. Please don't move any organizations from Rayalaseema to the Amaravati. Try to bring new organizations to the Rayalaseema so that whoever studied and whoever have the good skills and they can survive in the manufacturing industry. Please bring the manufacturing industry. See, suppose why Jagannath Reddy bring at least 3 or 4 organizations to the Koppatti industrial corridor regarding to the Dixon Technologies, regarding to the some MSME plant. Like this, he has established some good infrastructure in the Koppatti industrial corridor. And also you can bring some good institutions to the Anantapur and you can focus on Sri City to expand the Sri City, and you can bring some more hubs, IT hubs or some EV sector hubs to the Rayalaseema. This is my request as a educated personality from Rayalaseema. Please, there are n number of resources are available, skilled people are available. Because of non-availability of jobs and they are simply moving to the either Hyderabad or Bangalore or Chennai. Please bring as much as possible to the Rayalaseema, and there is a lot of scope is there to expand the IT hubs as well as, because Rayalaseema is Kadapa and Anantapur very close to the Devanahalli airport. It's almost 150 to 200 kilometers. In between you can bring some good IT hubs as well as heavy hubs and some manufacturing hubs. It will be a great benefit for the people of Rayalaseema. Thanks for watching so far. Have a nice day.